అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ప్రయాణం వచ్చేసి కొమ్రవెల్లికి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి బయలుదేరుతున్నాం మా ఫ్యామిలీ మొత్తం. ఈ మార్నింగ్ నుంచి వెహికల్స్ మంచిగా సర్వీసింగ్ చేయించి వాటి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి మా ఫ్యామిలీ అందరం 2 వెహికల్ తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. ఒకటి ఇన్నోవా, ఇంకొకటి స్విఫ్ట్ డిజైర్. ఇక్కడి నుంచి మేము ఇప్పుడు బయలుదేరుతాం. మా కారు ఆల్రెడీ ఒకటి బయలుదేరుతుంది ముందర. మేము కూడా ఇన్నోవాలో అందరం ఎక్కేసినాం. కారులో కొంతమంది, ఇన్నోవాలో కొంతమంది బయలుదేరి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి మనం అయితే కొమురవెల్లి వెళ్ళే ముందు మార్గం ఇక్కడ నాగులబండ అనే ఆలయం ఉంటుంది. అయితే కొమురవెల్లికి వెళ్ళే ముందు ఇక్కడ మార్గ మధ్యలో నాగులబండ ఆలయం దగ్గర ఆగి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి తిరిగి ఇక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం కట్టాలి. అయితే మీకు ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఇక్కడ కనబడుతుంది కదా, అదే నాగులబండ ఆలయము. అయితే శ్రీ మల్లికార్జున స్వామి వారి పాదం ఇక్కడ ఒకటి అచ్చు ఉంటుంది. తిరిగి 2వ పాదం వచ్చేసి శ్రీ కొమురవెల్లి ఆలయం. అంటే అక్కడనే మా స్వామివారు పాదం అక్కడ పెట్టి అక్కడే వెలిసిండు అని చెప్పేసి మన పురాణ కథలు తెలియజేయడం జరుగుతుంది. అది ఎవరైనా సరే కొమురవెల్లి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగులబండ దగ్గర ఆగి అక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి కొమురవెల్లికి ప్రయాణం కడతారు. ఇక మేము కూడా అదే సేమ్ ప్రాసెస్, అందరూ అదే చేస్తారు. ఇక మేము ఆల్మోస్ట్ ఈ కొమురవెల్లి ఆలయానికి రీచ్ అవుతున్నాం దగ్గరికి. ఇక పోయే ముందు కార్లో డెక్ పెట్టుకున్నారు. ఇది మాకు వచ్చేసి సిద్దిపేట నుంచి దాదాపు ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఎంత లేదన్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా హాఫ్ అన్ అవర్లో మనం ఆలయాన్ని రీచ్ అవుతాం. ఇక్కడి నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. లెఫ్ట్ తీసుకుంటే మనకి కొమురవెల్లి మల్లన్న స్వామి వారి కమాన్, మొదటి కమాన్ కనబడుతుంది. ఇక ఈ కమాన్ నుంచి మళ్ళీ కింది నుంచి వచ్చేసి దాదాపుగా ఒక 3 కిలోమీటర్లు లోపలికి, దాదాపుగా 3 కిలోమీటర్లు లోపలికి వెళ్తే మళ్ళీ ఒక రైట్ సైడ్లో మనకు ఆలయం కనబడుతుంది. కమాన్ కనబడుతుంది. ఇదే మాదిరిగా ఈ విధంగా ప్రతి ఇయర్ మా యాదవులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కొంతమంది మా బోనాలు చేస్తారు, కొంతమంది దర్శనం చేసుకొని పోతారు. నేను చెప్పాను కదా, ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఒకటి, మళ్ళీ 2వ కమాన్ అని. ఇదే ఆల్మోస్ట్ ఇక మనం కొమురవెల్లిలో రీచ్ అయినట్టే. ఇక్కడి నుంచి మాట ఒక 500 వచ్చేసినాం. కొమురవెల్లిలో వచ్చి ఇక్కడ మొట్టమొదటి రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసేసుకొని మనం రేటు మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇప్పుడు సీజన్ టైం కాబట్టి ఎంత లేదన్నా 1500, 2000 దాకా చెప్తారు. మనము మాట్లాడుకున్న తీరు. గుడికి సంబంధించిన సత్రాలు కూడా ఉంటాయి, కానీ అవి రూమ్ దొరకడం అనేది చాలా కష్టం. అందుకే మనం బయట ప్రైవేట్లో మాట్లాడుకోవాలి. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు దాదాపు ఒక 800 పడ్డట్టు రూము. ఇంకా సీజన్ అంటే మేము వచ్చినప్పుడు జనం తక్కువ ఉన్నారు కాబట్టి రేట్ తక్కువ. అదే నువ్వు సీజన్ మంది బాగున్నప్పుడు వస్తే మాత్రం ఖచ్చితంగా నీకు 1000 నుంచి 1500 వరకు గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎదురుగా కనబడుతున్నటువంటిదే గోపురం, శ్రీ మల్లికార్జున స్వామి వారి గోపురం. అది ఆ గోపురం అయితే ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ ఏవి, మన ఇవి దండలు, ఫోటోలు, గాజులు, ఫోటో స్టూడియోస్, టీ కొట్టు, చూస్తున్న థమ్స్అప్లు, ఇలా కూల్ డ్రింక్స్ ఐటమ్స్ సంబంధించినవి. ఇక మేము అటు ఇటు లోపలికి గోపురం నుంచి లోపలికి వచ్చేసినాం. అయితే మేము ఎంత తొందరగా లోపలికి రావడానికి కారణం ఏంటంటే ఆలయం వచ్చేసి 9 గంటల వరకే అని చెప్పారు. మళ్ళీ అది క్లోజ్ చేస్తే మార్నింగ్ దాకా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి ముందు దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మొదలు దర్శనం లైన్ కట్టేసి దర్శనం చేసుకునికి పోయినాం. దర్శనం అయి బయటకు రాగానే మన మారుతి సార్ పిండి తింటారు, వరిపిండి. ఇది వాళ్ళు మారుతి సార్లు తినేది వచ్చేసి వరిపిండి. అది ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. అట్లు దిక్కుంటూ కిందికి వచ్చేసినాం. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత కూడా మనకి ఆలయం పక్కన కౌంటర్ ఉంటుంది. ఇది లడ్ల కౌంటరు. లేకపోతే మనకి ఈ ఆలయంలో కొమురవెల్లి మల్లన్న దగ్గర బోనాలు చేస్తారు. ఆ బోనాలకు సంబంధించిన టికెట్ కూడా మనం ఇక్కడే తీసుకోవాలి. టికెట్లు 2 బోనాలు తీసుకొని పట్నం అంటాం, పట్నం వేయాలి ఒకటి. పట్నానికి సపరేట్ మళ్ళీ ఒక టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే బోనం టికెట్ ఒకటి, పట్నం టికెట్ ఒకటి, ఈ విధంగా 2 తీసుకోవాలి. ఇప్పుడు మేము ఇది వచ్చేసి బియ్యాన్ని సుంకియడము అంటారు మా భాషలో. అయితే ఎందుకు అని అంటే ఈ విధంగా సుంకించిన బియ్యాన్నే ఆ బోనాలలో బెల్లమన్నంగా వండుతారు.
మల్లన్నకు ఇట్లా సమర్పించడానికి ఈ విధంగా చేసే పద్ధతి అన్నట్టు. అయితే దీనికి దుబ్బుల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క కర్ర బియ్యంలో పెట్టేసి అందరి చేత ఇట్లా పట్టించి ఆయన యొక్క పాట పాడుకుంటూ మల్లన్న పాట పాడుకుంటూ ఈ విధంగా చేస్తారు. ఇది ఒక 15 నిమిషాల వరకు చేసిన తర్వాత అందరు పట్టుకోవాలి ఖచ్చితంగా. అట్లా ఒకరినొకరు పట్టేసుకుంటే అందరు ఇక స్వా అన్నట్టు అట్లా అందరు పట్టుకున్నట్టే లెక్క. ఈ విధంగా బియ్యం సింకించి వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని మనం రూమ్ తీసుకున్నాం కదా, అక్కడ మనం బోనాలు చేసే దాంట్లో ఈ బియ్యాన్ని వాడాలన్న. ఇక కొంచెంసేపు మీకు ఇక్కడ ఆలయం గురించి నేను కొన్ని డీటెయిల్స్ చూపిస్తాను. చూపించే ముందు ఇక చిన్న విచిత్రం చూడండి. ఒక తల్లి తన కోతిని చలికాలం సీజన్ కూలింగ్ నేను అప్పుడు అయిపోయాను, తొందర చీకటి అవుతుంది, చలికాలం కదా, వాటికి చలేసి తన దగ్గర తీసుకొని పడుకుంది. మారుతి తన పిల్లను దగ్గర తీసుకొని పడుకోవడం విచిత్రంగా అనిపించింది, అందుకే దాన్ని వీడియో తీశాను. ఇది వచ్చేసి ఆలయం ముందర భాగం. ఇప్పుడు వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు కదా, ఆలయంలోకి వెళ్తున్నారు. ఆలయ ద్వారం అదే. ఇప్పుడు మా ఫ్యామిలీ అందరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఎందుకు అంటున్నారా, అదే పట్నం వేయడానికి. ఇప్పుడు చీటీ తీసుకున్నాం కదా మనం బయట టోకెన్, ఆ టోకెన్ ఇక్కడ మన దుబ్బుల వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళకి చూపిస్తే ఏంటంటే ఈ గంగరేణి చెట్టు కింద మనకు పట్నం వేస్తారు. ఈ చెట్టు కిందనే పట్నం వేస్తారు ఎవరైనా కానీ. ఇదే ఇప్పుడు గంగరేణి చెట్టు అంటారు. ఇక్కడ అమ్మవారు ఉంటారు, రేణుకా తల్లి అమ్మవారు. చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్, చాలా పురాతనమైనది చెట్టు. ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ చెట్టు ఉన్నది. ఈ చెట్టు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ. ఇది ఆలయ ముఖద్వారము. డైరెక్ట్ ఇప్పుడు మనకి పైకి ఉంటుంది కొండపైన. మల్లన్న దేవుడు కొండ మధ్యలో ఉంటాడు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా నేను ఫోటో ఇస్తాను, చూడండి. వీడెవడో కాదు, మా అందరికీ ముద్దుల హీరో. ఇక్కడ మా అబ్బాయి ఎందుకు నిలబడ్డాడంటే పైనుంచి ఆ గంగరేణి చెట్టు నుంచి పూలు రాలుతున్నాయి అప్పుడప్పుడు. కింద చూస్తున్నారు కదా, అవి పూలు రాలుతున్నాయి ఆటోమేటిక్గా పైన. అక్కడి నుంచి పూలు రాలుతుంటే వాళ్ళు వచ్చి చూశారు కదా, అందుకని చెప్పేసి ఆ పూల మీద పడుతున్నాయని చెప్పేసి వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఇక అది చూసి మా గ్యాంగ్ కూడా లేచి వస్తుంది. ఇంకా జర అయితే చూడు, ఒకళ్ళకొకళ్ళు లైన్గా వచ్చి ఆడ నిలబడతారు. ఇక స్టార్ట్. అది ఇది మా ఇంకా అది అట్టుంటుంది మరి. అది మా పిల్లలే, మా తమ్ముని పిల్లలు, నా కొడుకు, ముగ్గురు ఆ చెట్టు కింద నిలబడ్డారు. గంగిరేణి చెట్టు కింద నిలబడితే మీద పైన కోతుంది, ఏం లేదు, పైన కోతి ఏం చేస్తుందంటే ఊపుతుంది. ఊపేవారికి ఆ పూలు రాలుతున్నాయి అక్కడి నుంచి. అది మ్యాటర్. దుబ్బులు ఆయన పట్నం వేసుడు స్టార్ట్ చేశారు. చూద్దాం. ఇదే ఈ విధంగా క్లాత్ తెల్ల బట్ట మీద పచ్చది మన అది చల్లి ఆ విధంగా పట్నం అంటారు దీన్ని. ఈ చెట్టు కింద వేస్తారు. ఈ విధంగా తను మల్లన్న స్వామి వారి మీద ఒక పాట పాడుకుంటూ పట్నం వేసి దాని మీద హస్తాలు వేయడం జరుగుతుంది. ఇట్లా ఏంటంటే ఇది మొక్కుబడి. ప్రతి ఇయరు యాదవులు చేసేటువంటి మొక్కుబడి ఇది. కొంతమంది చాలా వరకు అందరూ చేస్తారు. మల్లన్న స్వామి దగ్గర పట్నం వేయడము, బోనాలు చేయడం అనేది మా ఆచారం. అది మాది ఇప్పుడుది కాదు, మా తాతల నాటి నుంచి వస్తున్నటువంటి ఆచారం అది. అది అట్లే కంటిన్యూ చేస్తూ కాపాడుకుంటూ వస్తున్నాం మేము. మా తాతలు మా నాన్నలు మాకు, తర్వాత తదనంతరం మా పిల్లలకు, ఇలా కంటిన్యూ అయిపోతుంది కొమరేని మల్లన్న స్వామితో మా బంధం. ఈ విధంగా అక్కడ పట్నం వేసుడు అయిపోతుంది. ఇది బోనాలు చెప్పాను కదా ఇంతకుముందు, మనం అక్కడ బియ్యాన్ని అందరం కలిసి పట్టుకొని చుంకించినామని. ఈ విధంగా బోనాలు చేస్తారు. ఒకటి బెల్లమన్నము, మరొకటి పసుపన్నము. ఆ విధంగా బెల్లమన్నం, పసుపన్నం వండుతారు. అయితే దీన్ని ఇంకో విషయం ఏంటంటే, ఈ మల్లన్న స్వామికి అంటే ఇంటి పెద్దవారు ఎవరైనా సరే, ఎవరైనా ఉండొచ్చు, ఒక్క పొద్దు ఉండాలి. ఏం నీళ్ళు ఏవి తీసుకోకుండా ఉండి ఈ భోజనం ఇప్పుడు తీసుకొని ఒక్క పొద్దు ఇడవడం జరుగుతుంది. అది ఇప్పుడు మా నాన్న అదే పని చేస్తుండు. ఆ విధంగా బోనాల నుంచి ఆ ప్రసాదం తీసుకుంటారు. తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని ఆ ఒక్క పొద్దు ఇడవడం జరుగుతుంది. ఈ ఒక్క పొద్దు వచ్చేసి మా తమ్ముడు, మా మరదలు ఇద్దరు ఉన్నారు.
కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ విధంగా స్వామివారికి సమర్పించి వాళ్ళు తింటారు. తిన్న తర్వాత ఇక మేము అందరం కలిసి తింటాం. మేము ఇక అందరు మొక్కాలి అట్లా ఆ బోనాలకు స్వామివారి మల్లన్న స్వామికి మొక్కుకుంటూ భోజనం స్టార్ట్ చేస్తాము. ఇక వాళ్ళు తిన్న తర్వాత ఒక్క పొద్దు ఉంటారు కదా, వాళ్ళు మొదలు తినాలి. తిన్న తర్వాత ఇక మేము అందరం తినేసినాం. ఇక్కడితోటి మా కొమరవెల్లి జాతర అనేది కంప్లీట్ అయిపోతుంది.